గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో ఇక్కడ కూటమి ఎమ్మెల్యేలు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తారన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పైరవీలకు తావు లేకుండా బదిలీలు చేస్తామని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాంట్లో సత్యం అనేది కనిపించట్లేదు. సో, పైరవీలనేది విచ్చలవిడిగా జరుగుతుంది. సో, డబ్బులు ఎవరైతే ముట్ట చెబుతున్నారో వాళ్ళకే అనుకూలంగా ఆ పోస్టులయితే ఇక్కడ కేటాయించడం అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో, ఏది ఏమైనా ఇక్కడ గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నేతలదే ఇష్టరాజ్యమైందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో, ఒక పక్క క్లియర్‌గా వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు అధికారులకు. మా గోడును ఆలకించండి. సో, వార్డ్ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఏ విధంగా మీరు అనుకూలంగా బదిలీ అయ్యే అవకాశాన్ని కల్పించారో అదేవిధంగా సో, గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళకి గూడా సో, మండలం మారాల్సిందే అనే ఒక ఏదైనా హుకుం జారీ చేశారో దాన్ని విరమించుకోండి. మీ జీవో నంబర్ 5కు మనం వ్యతిరేకమైతే కాదు గానీ, కాకపోతే ఇలాంటి ఏదైతే ఒక రిస్ట్రిక్షన్ పెట్టారో మండలం మారాల్సిందే, లోకల్ మండలాల్లో ఎట్టి పరిస్థితిలో మీకు పోస్టింగ్ ఇవ్వబడదు అనేది కొంచెం సవరించుకుంటూ సో, ఇప్పుడు చేస్తున్నటువంటి సచివాలయానికి ఇప్పుడున్నటువంటి పంచాయతీ కాకుండా వేరొక పంచాయతీకి మమ్మల్ని మార్చే ప్రక్రియను కొనసాగించండి అని వాళ్ళు వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో సో, ఎట్టి పరిస్థితులను కూడా ప్రభుత్వం వాళ్ళ మీద కనికరం అనేది చూపించలేకపోవడం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో, పైరవీల మీద పైరవీలు సాగిస్తున్నటువంటి నేతలు ఒక రకంగా ఎత్తుగడలేస్తున్నారు. సో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 8-12 మంది దాకా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కుదిస్తూ 6-8 మంది దాకా శాశ్వత ఉద్యోగులుగా పరిగణించబోతున్నాము అంటూ వాళ్ళను రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే బదిలీ ప్రక్రియ అయితే చేపట్టింది. పూర్తిగా బాధ్యత కర్త, కర్మ, క్రియ ఇస్తూ కలెక్టర్ల మీదే పూర్తి బాధ్యత కూడా వహిస్తూ 30 లోపల బదిలీ చేయాలంటూ హుకుం అయితే జారీ చేసింది. ఇప్పటికే గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులైతే సో, ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇంకా కొంతమంది నేతలైతే సో, సాక్షాత్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు డిజిటల్ అసిస్టెంట్ల పోస్టులకు సంబంధించి పేర్లను సూచిస్తూ కలెక్టర్లకు రాసినట్లు సచివాలయం ఉద్యోగుల సోషల్ మీడియాలో కూడా చక్కర్లయితే కొడుతున్నటువంటి లేఖను మీరు నిన్నే చూస్తుంటారు. సో, పేపర్‌లో కూడా చాలా క్లియర్‌గా దీనికి సంబంధించినటువంటి ఈరోజు అంశం అయితే తెలియజేశారు. సో, ఏది ఏమైనా గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల బదిలీ వ్యవహారం అనేది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. కనీసం ఉద్యోగులుగా కూడా చూడనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రభుత్వానికి. గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి వ్యవస్థ అనే ఒక కక్ష సాధింపుతో ముందుకు వెళుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తది. సో, గత ప్రభుత్వం 2019లో గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలైతే పారదర్శకంగా చేపట్టింది. ఎలాంటి పైరవీలకు గానీ, అక్రమాలకు గానీ తావు లేకుండా తాము ఉద్యోగాలు పొందామని ఉద్యోగులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బదిలీలకు అడిగినంత ముట్టా చెప్పాల్సి వస్తుందని ఆవేదన అయితే చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వ అధికారులకు అలాగే ఎంప్లాయీస్ యూనియన్‌కు సంబంధించి ఒక మధ్య మీటింగ్‌ని అరేంజ్ చేయండి. సో, కష్టాల్ని తెలుసుకోండి. ఇక్కడ సీనియారిటీ వైజ్ ప్రియారిటీ అనేది ఇవ్వండి రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా అనేది ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్నటువంటి యూనియన్ నాయకులైతే అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధించి ప్రభుత్వం షాక్ అయితే ఇచ్చేసిందని చెప్పొచ్చనమాట. గ్రామ వార్డ్ సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్ల బదిలీపై విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు ఆఖరి నిమిషంలో కొత్త ట్విస్ట్ అయితే ఇచ్చేశాయి. ఎనర్జీ అసిస్టెంట్లు గ్రేడ్ 2 గ్రామ వార్డ్ సచివాలయ శాఖ రేషనలైజేషన్ ప్రక్రియ పరిధిలో రారంటూ ఏపీ ఈపీడీసీఎల్ సీజీఎం అయితే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక అయిపోయింది చూసుకోండి. ఎనర్జీ అసిస్టెంట్లు అనే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయ శాఖ రేషనలైజేషన్ ప్రక్రియ పరిధిలోకే రారంట. అంటే మరి వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తుల, ప్రైవేట్ ఉద్యోగస్తుల అనేది సో, ఇప్పటికీ ప్రభుత్వం తేల్చుకోలేకపోతా ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోతే గత 6 సంవత్సరాల నుంచి సో, ఎందుకు విధులు నిర్వహించారు? ఎందుకు ప్రభుత్వం నుంచి వీళ్లకు శాలరీ రూపంలో కొంత అమౌంట్ కూడా కేటాయించారనేది ఆ ప్రశ్న అయితే మిగులుతా ఉంది. సో, ఏది ఏమైనా ఇక్కడ సో, ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే విద్యుత్ డిస్కంలు ఆదేశాలు తమ దృష్టికే రాలేదని గ్రామ వార్డ్ సచివాలయాల శాఖ అధికారులైతే చెప్తున్నారు. ప్రభుత్వ జీవో మేరకు రేషనలైజేషన్ బదిలీల ప్రక్రియ కొనసాగిస్తామని, ఇతర శాఖల అంతర్గత మెమోలు, సర్క్యులర్ల విషయం పరిశీలిస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. సో, ఎనర్జీ అసిస్టెంట్ల విషయంలో జరిగినటువంటి ఈ పరిణామాలు ఏవైతే కనిపిస్తాయో ఇదే విధంగా వీఆర్ఓ ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో కూడా చాలా స్పష్టంగా ఉందనేది తెలుస్తా ఉంది. ఏది ఏమైనా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగుల బదిలీల వ్యవహారం అనేది. సో, ఏది ఏమైనా ప్రభుత్వం ఏ విధంగా ముందడుగేస్తుంది? వాళ్లకు ఇప్పటికీ ఒక పీఆర్సీ అందలేదు, ఒక డీఏ అందలేదు, ఒక్క టీఏ కూడా అందలేదు. మరి ఎలాంటి ప్రమోషన్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో వాళ్ళకు
బదిలీ అనే ఒక కానుక ఇస్తూ 2025న వాళ్ళను బదిలీ చేపట్టాలి అనే హుకుం అయితే ప్రభుత్వం జారీ చేసింది. జూన్ 30వ తేదీకి కంప్లీట్ కావాలి, పూర్తి బాధ్యత కలెక్టర్‌లే అనేది కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో, సో, ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ సమస్యల వలయంలో అనేది కూడా వేచి చూద్దాం.